హలో అందరికీ, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మనం ఇప్పుడు ఇక్కడ నేర్చుకునే టాపిక్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అసలు తెలుసుకుందాం. సింపుల్గా చెప్తాను, త్వరగా అర్థమైపోతుంది. ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను మా సిస్టర్కి చెప్పాను టీవీ ఆన్ చేయమని. అంటే తను టీవీ ఆన్ చేసింది. ఇది ఒక వర్క్ ఇచ్చాను, అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఏమని? టీవీ ఆన్ చేయమని. సో తను వర్క్ అనేది డన్. సో తెలుగులో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, సో తనకి క్లారిటీగా అర్థమైంది, ఆ వర్క్ అనేది డన్ అయింది. సో ఇట్ ఈజ్ అన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇది కూడా కంప్యూటర్లో జరగాలంటే ఎలా అంటే, కంప్యూటర్ అనేది మనం చెప్పేది అంటే ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం చెప్పే వర్డ్స్ అనేది వేరే వారికి అర్థమవుతుంది. సో కంప్యూటర్ ఈజ్ అన్ సిస్టమ్. సో వీ హ్యావ్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్ ఇన్ బైనరీ లాంగ్వేజ్. దే కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బైనరీ లాంగ్వేజ్లో ఇచ్చామనుకో అది ఈజీగా అర్థం చేసుకుంటుంది. సో మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ అనేది బైనరీ లాంగ్వేజ్లో ఇస్తామన్నమాట. ఒక సింపుల్ డెఫినేషన్ చెప్తాను, ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ గివెన్ టు ద కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్. అంటే మనం ఒక ఇన్స్ట్రక్షన్ అనేది కంప్యూటర్కి ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్ ఉంది. కంప్యూటర్కి మనం కంపైర్ చేస్తున్నాము, అంటే ఒక ఇన్స్ట్రక్షన్ని పాస్ చేస్తున్నాము. దీంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని బైనరీ లాంగ్వేజ్ నుంచి కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తున్నాము. సో దీనివల్ల ఇది ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డెఫినేషన్ అండ్ అ సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ అ సింపుల్ థింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.